అక్కడ మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎంఆర్ఓ ఆఫీస్కి ప్రజల పని మీద వెళ్తే కనీసం చైర్ కూడా ఆఫర్ చేయట్లేదు ఎంఆర్ఓ. ఇది వీళ్ళ పరిస్థితి. పేరుకి జనసేన ఎమ్మెల్యేలు, కానీ వీళ్ళ మాట ఎవడు ఎండో. జనసేన ఎమ్మెల్యే మాటలను బట్టి ఒక ఎంఆర్ఓ పని చేయటం మాట దేవుడు ఎరుగు, కనీసం కుర్చీ కూడా ఆఫర్ చేయట్లేదంటే జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఏమో మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు, సర్దుబాటు తప్పదు, గొడవలు తప్పవు, మీరు సర్దుకుపోండి అని చెప్పేసి తన కేడర్కి హితోపదేశం చేస్తున్నాడు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు చేస్తున్నాడు? తనకు జరగాల్సిన మేలు జరుగుతుంది, తనకు జరగాల్సిన గౌరవం జరుగుతుంది, ఆర్థిక ప్యాకేజీ లబ్ధుతుంది, ఆయన ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాడు కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదు. ఎటు తిరిగి జనసేన ఎమ్మెల్యేలు సర్దుకుపోండి అని చెప్పి హితోపదేశం చేస్తున్నాడు. రాష్ట్రంలో 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహరం మినాయించి మిగిలిన 19 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇవాళ ఏపీలో పేరుకి అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నా వీళ్ళ మాట ఏ ఒక్క అధికారం విన్న పరిస్థితి ఉంది. కండిషన్స్లో బతుకుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు తెల్లారులేస్తే గొడవలు అనేది తప్పదు మీకు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. వేదికల మీద పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, కానీ ఇవాళ మీ యొక్క జనసేన ఎమ్మెల్యేలే ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కాదు కదా, సంక్షేమం కాదు కదా, ఏ ఒక్క పని జరగని పరిస్థితి ఉంది. అసలు ఎంఆర్ఓలే వీళ్ళ మాట వింటలేదంటే ఇంకా నియోజకవర్గ పనులు ఏం జరుగుతాయని చెప్పి అడుగుతా ఉన్నాను. పేరుకేమో అధికార పార్టీలో భాగస్వామ్యం, కానీ ఎక్కడ అధికారం లేని పరిస్థితి జనసేన ఎమ్మెల్యేలకు ఉంది. ఇది వీళ్ళ పరిస్థితి.